నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సాయి రవిశంకర్. ఐఎమ్ సీనియర్ ఇంటర్వెన్షన్ కార్డియాలజిస్ట్, ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్, హైదరాబాద్. చాలా మంది అంటుంటారు కొలెస్ట్రాల్ కొలెస్ట్రాల్ కొలెస్ట్రాల్. చాలా మంది అంటుంటారు కొలెస్ట్రాల్ వేస్ట్ అని. కొంచెం మంది కూడా అంటుంటారు, నాన్ కార్డియాలజిస్ట్ అంటే నాన్ డాక్టర్స్ చాలా మంది అంటుంటారు. సో ఆ కంట్రవర్సీగా నేను రావట్లేదు. సో కొలెస్ట్రాల్ ఇంపార్టెంటా కాదా, హై కొలెస్ట్రాల్ ఉంటే డేంజరసా కాదా, అది రెండు మేము డిస్కషన్ చేద్దాం. కొలెస్ట్రాల్ ఏది అంటారో దాంట్లో కొన్ని వెరైటీస్ ఉంటాయి. మీరు ఒక లిపిడ్ ప్రొఫైల్ అని చూసుకుంటే దాంట్లో ఒక 5-6 టర్మ్స్ ఉంటాయి. ఒకటి టోటల్ కొలెస్ట్రాల్ ఉంటుంది, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఉంటుంది, హెచ్డిఎల్ కొలెస్ట్రాల్, ట్రైగ్లిసరైడ్ కొలెస్ట్రాల్ ఉంటాయి. సో ఒక మిత్ అవుతున్నది, కొలెస్ట్రాల్ ఈజ్ వెరీ వెరీ డేంజరస్. ఎస్, ఇట్ ఈస్ డేంజరస్. ఎనీథింగ్ మోర్ దెన్ దాట్ ఉంటే. ఇంకొకటి ఏంటంటే కొలెస్ట్రాల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు ది హ్యూమన్ బాడీ. కొలెస్ట్రాల్ లేకపోతే పేషెంట్ మేము బ్రతకలేము. ఎందుకంటే కొలెస్ట్రాల్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ఈచ్ సెల్. సో హై కొలెస్ట్రాల్ ఏది ఉంటుందో దాంట్లో బ్యాడ్ కొలెస్ట్రాల్ అని ఉంటుంది. బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏంటంటే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, ట్రైగ్లిసరైడ్ కొలెస్ట్రాల్. గుడ్ కొలెస్ట్రాల్ ఏంటంటే హెచ్డిఎల్ కొలెస్ట్రాల్. సో మీరు ఎప్పుడైనా వెళ్తున్నప్పుడు టోటల్ కొలెస్ట్రాల్ ఒకటే చేసుకొని మీకు నార్మల్ ఉన్నది అని ముచ్చట పడకండి. ముఖ్యంగా అవుతున్నది ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఎంత ఉన్నదా అది తగ్గించాలా లేదా అది చూడాలి. ఇప్పుడు మేము ప్రజెంట్ ఉన్నది ఏంటంటే సైంటిఫిక్ బేస్డ్ మెడిసిన్, ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్. అంటే కొన్ని థౌజండ్స్ అందరికీ మేము టెస్ట్ చేసాక, ట్రయల్స్ చేసాక, ఆ ట్రయల్స్లో క్లినికల్ 1, 2, 3 phase 3 ట్రయల్స్ చేసాక 50,000 మందికి, 1,00,000 మందికి కొలెస్ట్రాల్ టాబ్లెట్ వేసుకున్న హార్ట్ అటాక్ తర్వాత ముందు ఏంటున్నారో అది. దాంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే ఇవన్నీ కొన్ని లక్షల మంది ఇంటర్నేషనల్లీ ట్రయల్ చేసిన తర్వాత ఒక నిర్ధారణకు వస్తారు, ఒక గైడ్ లైన్స్ అని. దాని ప్రకారం ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఈజ్ వెరీ డేంజరస్, ట్రైగ్లిసరైడ్ ఆల్సో లిటిల్ బిట్ డేంజరస్. సో ఒక మనిషికి ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఏది ఎట్లా ఉండాలి అని చూసుకుంటే అగైన్ వాళ్ళకి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటున్నది. ఒక పర్సన్కి బీపీ లేదు, షుగర్ లేదు, నార్మల్ ఉన్నారు, ఎక్సర్సైజ్ చేస్తున్నారు, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అప్ టు 90 to 100 ఈజ్ ఓకే. కానీ అదే పేషెంట్ ఒకసారి హార్ట్ అటాక్ వచ్చి స్టెంట్ వేయించుకున్నారు, బైపాస్ సర్జరీ చేయించుకున్నారు అనుకోండి, హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత కొలెస్ట్రాల్ షుడ్ బి సంథింగ్ అరౌండ్ 55. కొన్ని కంట్రీస్లో ఇట్ ఈస్ లెస్ దెన్ 40 ఉంటే అప్ టు 40 కూడా అంటున్నారు. కానీ 55 ఈజ్ గుడ్. మీ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఎంత తక్కువ ఉన్నది అంటే మీకు రిస్క్ ఆఫ్ హార్ట్ అటాక్ కూడా అంతే తక్కువగా వస్తుంది. అట్లా అని ఎల్డిఎల్ కొలెస్ట్రాల్లో 10, 15 ఉన్నా కూడా దాని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. ఇది కూడా నేను చెప్తాను. సైడ్ ఎఫెక్ట్స్ కొంతమందికి చూసాం, దానికి చాలా డయాబెటీస్ ఎక్కువ వస్తుంది, నిద్ర పట్టదు, బ్రెయిన్ ప్రాబ్లం వస్తుంది, కొన్ని క్యాన్సర్ కూడా రావచ్చు. సో సుమారుగా మీరు బ్లడ్ కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ షుడ్ బి అరౌండ్ 40 to 55 మీరు హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత. ఒక పేషెంట్కి ఓన్లీ డయాబెటీస్ ఉన్నది అనుకోండి, అరౌండ్ 70 ఉంటే చాలు. ఓకే, నార్మల్ పర్సన్స్కి అరౌండ్ 90 to 100 ఉన్నా చాలు. సో రిస్క్ ఫ్యాక్టర్ ప్రకారం కొలెస్ట్రాల్ ఎంత ఉండాలా లేదా చూసుకోవాలి. ఏది ఆయిల్ తీసుకోవాలా లేదా అది కూడా చాలా మంది కన్ఫ్యూజింగ్ ఉంటారు. ఇట్స్ ఆల్వేస్ ఏ మిక్సర్ ఆఫ్ పాలీసాచురైడ్ అండ్ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ అండ్ పాలీసాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ కాంబినేషన్ ఆల్వేస్ బెటర్. సో ఆయిల్ది కూడా మీరు కొంచెం ఆలివ్ ఆయిల్ ఉంటే ఒక్కోసారి groundnut oil and rice bran oil and a safflower oil, mixture of oil is always a better. So know your cholesterol level, check your cholesterol level, don't misguided by the non-evidence based statements. Thank you.